అక్కడ బాంబు పేలబోతోంది. అలాంటి బాంబు కాదు, బాక్సైట్ బాంబు. ఎస్, అందుకే కొన్నాళ్లుగా స్తబ్దంగా ఉన్న ఆ జిల్లాలో మళ్లీ రాజకీయ అలజడి మొదలైంది. రాజకీయ పార్టీల మధ్య బాక్సైట్ బాంబు పేలబోతోంది. అక్కడ గిరిజన జాతినే నాశనం చేస్తోందని భయపడుతున్న బాక్సైట్ భూతం మళ్లీ తెరపైకి రావడంతో ఆ జిల్లాలో రాజకీయం రంజుగా మారుతోంది. టైమర్ సెట్ చేసినట్టుగా టిక్ టిక్ సౌండ్ చేస్తున్న ఆ బాక్సైట్ వివాదం ఏంటి? దాని మీద రాజకీయ పార్టీల స్టాండ్ ఏంటి? ఆధునిక ప్రపంచానికి దూరంగా ప్రకృతి ఒడిలో బతికే అమాయక జనం మధ్య బాక్సైట్ బాంబ్ మళ్లీ పేలుతోంది. ఆ వార్త వినగానే అడవి బిడ్డల గుండెల్లో అలజడి మొదలైంది. అల్లూరు జిల్లాలో బాక్సైట్ తవ్వకాల కోసం చేసిన ప్రయత్నాలకు అప్పట్లో ఆదివాసీ గిరిజనులు పోరాటాలతో తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. మరోవైపు కారణం ఏదైనా మావోయిస్టులు కూడా బాక్సైట్ తవ్వకాల కోసం జరిగిన ప్రయత్నాలను ప్రతిఘటించారు. దీంతో అప్పటి ప్రభుత్వాలు తాత్కాలికంగా తమ ప్రయత్నాలను విరమించుకున్నాయి. కానీ ఇటీవలే కేంద్ర ప్రభుత్వం విలువైన ఖనిజ సంపదలను వెలికితీయటంపై దృష్టి సారించింది. అలాగే దీనికోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అల్లూరు జిల్లాలో జర్రేల బాక్సైట్ బ్లాక్లో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే మళ్లీ బాక్సైట్ వెలికితీతకు ప్రయత్నాలు ప్రారంభమయ్యే అనుమానాలు వస్తున్నాయి. దీంతో రాజకీయ పార్టీలు ఆరోపణలతో విరుచుకుపడుతున్నాయి, పరస్పరం నిందించుకుంటున్నాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా, అధికారంలో ఉన్న పార్టీలు ఎంతగా మభ్యపెట్టినా అల్లూరు జిల్లాలో బాక్సైట్ తవ్వకాలతో తమ ఉనికికే ప్రమాదమని గ్రహించి ఏళ్ల తరబడి బాక్సైట్ తవ్వకాల ప్రయత్నాలను గిరిజనులు ప్రతిఘటిస్తూనే ఉన్నారు. బాక్సైట్ తవ్వకాల ప్రయత్నాలలో భాగంగా ఈ రోజు జీకే వీధి మండలం జర్రెల పంచాయతీలో గునుకురాయి, పెద్దేరుగుంది, కన్నీరు శిల్ప, గడిమామిడి గ్రామ పరిసరాల్లో 6 సభ్యులతో ఒక బృందం పర్యటించింది. మరోవైపు కొండ్రుపల్లి, బీర్లగుంది, పెద్దేరుగుంది గ్రామాల వైపు 6 సభ్యుల బృందం పర్యటించి ఆయా ప్రాంతాలలో వివిధ రకాల రాళ్లను శాంపిల్స్ గా సేకరించారు. ఈ బృందాలు హైదరాబాద్ నుంచి వచ్చి ఏజెన్సీ గ్రామాల్లో వివరాలు సేకరించడం రాజకీయ వర్గాల్లో ఇప్పుడు కలకలం రేపింది. హైదరాబాద్ నుంచి వచ్చిన బృందాలు చింతపల్లి ప్రాంతంలో బాక్సైట్ నిక్షేపాలున్న ప్రాంతాల్లో రాళ్లను సేకరించడం చూసిన స్థానిక పశువుల కాపర్లు గ్రామాల్లో విషయం చెప్పడంతో ఒక్కసారిగా జర్రెల ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. శాంపిల్స్ సేకరించడానికి వచ్చిన వారిని పరిసర గ్రామ ప్రజలంతా చుట్టుముట్టి నిర్బంధించారు. వచ్చిన బృందాలపై గిరిజనులు ప్రశ్నల వర్షం కురిపించారు. గిరిజనులు ఒక్కసారిగా ప్రతిఘటించడంతో పాటు రాళ్ల సేకరణకు వచ్చిన బృందాలను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసేశారు. ఎవరు పంపితే వచ్చారు, ఎందుకు రాళ్లు సేకరిస్తున్నారని నిలదీశారు. తాము హైదరాబాద్ నుంచి వచ్చామని, అల్లూరు జిల్లా కలెక్టర్కు, మైనింగ్ ఏడీకి, ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చే వచ్చామని వారు గిరిజనులకు వివరణ ఇచ్చారు. స్థానిక పంచాయతీకి సమాచారం ఇవ్వకుండా రావటం తమ తప్పేనని ఒప్పుకున్నారు. ప్రభుత్వం పంపిస్తేనే వచ్చాము తప్ప గతంలో గుజరాత్ రాష్ట్రంలో కూడా పనిచేశామని బృంద సభ్యులు గిరిజనులకు వివరాలు వెల్లడించారు. దీంతో అల్లూరు జిల్లాలో బాక్సైట్ నిక్షేపాల తవ్వకానికి ప్రభుత్వం సిద్ధమైపోయిందనే అనుమానాలు మొదలయ్యాయి. రాజకీయ పక్షాలు దీనిపై గొంతెత్తుతున్నా తమకు పార్టీలతో, ప్రభుత్వాలతో సంబంధమే లేదంటున్నారు గిరిజనులు. ప్రాణాలైనా అర్పిస్తాం గాని ఈ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలకు మాత్రం అనుమతించబోమని తెగేసి చెబుతున్నారు. ఈ విషయంలో తాము ఎంత దాకా అయినా పోరాడతామని హెచ్చరిస్తున్నారు. దేశంలో విలువైన ఖనిజాలను గుర్తించి వెలికితీయటానికి కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని గిరిజన సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాదు, గిరిజన ప్రాంతాల్లో, జనావాసం లేని ప్రాంతాల్లో కూడా సెల్ టవర్లు ఏర్పాటు చేయడం చూస్తూ ఉంటే అనుమానాలు మరింత బలపడుతున్నాయని బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఆరోపించాయి. అంతా సద్దుమణిగిందనుకుంటే మళ్లీ ఇప్పుడు అల్లూరు జిల్లాలో బాక్సైట్ వ్యవహారం తీవ్రమైన అలజడి రేపుతోంది. జిల్లాలో రాజకీయ పార్టీలు, గిరిజన సంఘాలు బాక్సైట్కు వ్యతిరేకంగా గళాన్ని విప్పుతున్నాయి. బాక్సైట్ నిల్వలున్న జర్రెల ప్రాంతంలో హైదరాబాద్కు చెందిన 2 బృందాలు పర్యటించి రకరకాల రాళ్లను సేకరించడంతో పాటు మళ్లీ ఇక్కడున్న ఖనిజ నిక్షేపాలపై పాలకులు కన్నేశారనే అనుమానాలు మొదలయ్యాయి. ఖనిజాల పరిశీలనకు, నమూనాల సేకరణకు వచ్చిన బృందాలను గిరిజనులు నిర్బంధించడం అల్లూరు జిల్లాలో కలకలం రేపింది. వారిని చింతపల్లి ఏఎస్పీ సారథ్యంలో పోలీసులు రాత్రి విడిపించాల్సి వచ్చింది. ఇప్పుడు
రాజకీయ పార్టీలో తీవ్ర చర్చకు దారితీయటంతో పాటు రచ్చగా మారింది. ఇదంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాప కింద నీరులా బాక్సైట్ తవ్వకాల కోసం వ్యూహరచన చేస్తున్నాయని కమ్యూనిస్ట్ పార్టీలు, వైసీపీ నాయకులు, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. బాక్సైట్ విషయంలో ప్రభుత్వం అధికారికంగా ఎక్కడా ప్రకటన చేయకపోవటం, మౌఖిక ఆదేశాల మేరకు బాక్సైట్ తవ్వకాలకు రంగం సిద్ధం కావడంతో జిల్లాలో బాక్సైట్ తవ్వకాలపై గిరిజనుల్లో అనుమానాలు మరింతగా బలపడ్డాయి. ఈ సంఘటనలతో జిల్లాలో పలు గిరిజన సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు జర్రెల ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. ఇప్పటికే పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు జర్రెల ప్రాంతంలో పర్యటించగా వందలాది మంది గిరిజనులతో సమావేశాన్ని నిర్వహించారు. స్థానిక గిరిజనులతో ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ, జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాల వైపే మొగ్గు చూపిస్తున్నట్లుగా అర్థమవుతోందని అన్నారు. అదే గనక జరిగితే తన ప్రాణాలైన అడ్డుపెట్టి బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తానన్నారు ఎమ్మెల్యే. బాక్సైట్ తవ్వకాలతో లక్షలాది మంది గిరిజనుల జీవితాలు ధ్వంసమవుతాయి. బాక్సైట్ తవ్వకాలతో తలెత్తే పరిణామాలతో అడవి బిడ్డల జీవితాలు అతలాకుతలమైపోతాయని ఆయన అన్నారు. ప్రభుత్వ ప్రయత్నాలు పార్టీలకు అతీతంగా అంతా ఏకతాటిపైకి వచ్చి ఎదుర్కోవాల్సిందిగా పిలుపునిచ్చారు. గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలు, అలాగే 1/70 యాక్ట్ రద్దు చేసే కుటీల ప్రయత్నాలపై పాడేరులో అఖిలపక్ష సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని కూడా ప్రకటించారు. ఇటీవలే జరిగిన జిల్లా పరిషత్ సమావేశం కూడా బాక్సైట్ వివాదం రాజకీయ నేతలను కుదిపేసింది. బాక్సైట్ తవ్వకాలపై అనంతగిరి జెడ్పీటీసీ సభ్యుడు గంగరాజు చేసిన ఆరోపణలతో కొంతమంది సభ్యులు పోడియాన్ని చుట్టుముట్టి బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు ఇవ్వొద్దు అంటూ డిమాండ్ చేశారు. పోడియం ముందు బైఠాయించి కాసేపు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా స్పందించిన మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, బాక్సైట్ తవ్వకాల అంశంపై ప్రజల్లో అనవసరమైన అపోహలు సృష్టించడం సరికాదన్నారు. గతంలో బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ తాము పాదయాత్ర నిర్వహించామన్న విషయాన్ని గుర్తు చేశారు. అప్పటి ఉద్యమాల ఫలితంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి జీవోను రద్దు చేశామన్నారు ఎమ్మెల్యే బండారు. ప్రస్తుతం బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి కొత్త జీవోలు జారీ కాలేదని స్పష్టం చేశారు. అలాంటి జీవోలున్నాయని ఎవరైనా ఆరోపిస్తే వాటిని ప్రజల ముందుంచాలని, నిజంగా అలాంటి జీవోలే ఉంటే వాటి రద్దు కోసం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. బాక్సైట్ తవ్వకాల కోసం ఎలాంటి సర్వేలు నిర్వహించలేదన్నారు ఎమ్మెల్యే బండారు. అలాంటి సర్వేలు జరిగాయని చెప్పేవారు ఆధారాలు చూపించాలని కోరారు. అలాగే ట్రైబల్ అడ్వైజరీ కమిటీలో కూడా బాక్సైట్ తవ్వకాలపై ఎలాంటి చర్చ జరగలేదని, ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం ఎలాంటి ప్రభుత్వ కదలికలు లేవని స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకోవాల్సిందిగా అన్నారు మాడుగుల ఎమ్మెల్యే. వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఒకవైపు వైసీపీ ఎమ్మెల్యేలు బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఆందోళన ఉధృతం చేసేందుకు సన్నద్ధమవుతూ ఉన్నారు. కాకపోతే ఈ బాక్సైట్ తవ్వకాలపై ఆ ప్రాంతానికి సంబంధం లేదని టీడీపీ ఎమ్మెల్యే స్పందిస్తే ఎలా నమ్మాలి అంటూ వైసీపీ వాదిస్తోంది. మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లాలో బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి ప్రస్తుతం ఎలాంటి ప్రభుత్వ కార్యకలాపాలు జరగటం లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ స్పష్టం చేశారు. బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి జీవోలు విడుదల కాలేదని, అలాగే సర్వేలు నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ పేరుతో గానీ, జాయింట్ కలెక్టర్ పేరుతో గానీ ఎలాంటి అనుమతులు జారీ చేయలేదని చెప్పారు. కొంతమంది తప్పుడు సమాచారంతో ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని, గత 4 సంవత్సరాలుగా ఈ అంశానికి సంబంధించి జిల్లాలో ఎలాంటి ప్రభుత్వ కార్యకలాపాలు జరగలేదని అన్నారు. జిల్లా యంత్రాంగానికి తెలిసినంత వరకు బాక్సైట్ కు సంబంధించిన ఎలాంటి సర్వేలు నిర్వహించలేదని చెప్పారు. ప్రజలు అపోహలకు గురికాకుండా ఉండేలా ఇకపై ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు ఏ విధమైన సర్వేలు నిర్వహించాలనుకున్నా ముందస్తుగా జిల్లా అధికార యంత్రాంగానికి సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో బాక్సైట్ వెలికితీత ఆలోచనలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మానుకోవాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. బాక్సైట్ తవ్వకాలతో గిరిజనుల బతుకులు చిన్నాభిన్నమవుతాయని, చివరికి గిరిజన జాతి మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని అన్నారు. తక్షణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాక్సైట్పై
తమ వైఖరి వెల్లడించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగానే అల్లూరు జిల్లాలో ఉన్న అరకు, పాడేరు నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని, ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం గిరిజన ప్రజలు కల్పించినా వైసీపీ ఎమ్మెల్యేలు దీనిని సద్వినియోగం చేసుకోకుండా కాలయాపన చేయటం ఎంతవరకు సమంజసమని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు బాక్సైట్ రూపంలో ప్రమాదం పొంచి ఉందని, అరకు, పాడేరు ఎమ్మెల్యేలు వీధి మీటింగులు పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అంటున్నారు వామపక్ష నేతలు. అసెంబ్లీకి వెళ్లి బాక్సైట్పై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. గిరిజనుల పట్ల నిజంగానే వైసీపీకి చిత్తశుద్ధే ఉంటే అరకు, పాడేరు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లి బాక్సైట్ వ్యవహారంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని డిమాండ్ చేశారు. మొత్తానికి బాక్సైట్ వివాదం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య వివాదాలను సృష్టిస్తోంది. గత ప్రభుత్వం హయాంలో బాక్సైట్ తవ్వకాలకు మీరే ప్రయత్నించారంటూ కూటమి నాయకులు, లేదు కూటమి ప్రభుత్వమే బాక్సైట్ తవ్వకాలకు పన్నాగం పన్నుతోందని విపక్ష నేతలు పరస్పర ఆరోపణలు చేసుకోవటమే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు వామపక్షాలు, ప్రజా సంఘాలు అటు కూటమి ప్రభుత్వం, ఇటు విపక్ష వైసీపీ కావాలనే నాటకాలు ఆడుతున్నాయి అంటున్నాయి. మరి గిరిజనుల విషయంలో అధికార, విపక్ష పార్టీల నేతలకు చిత్తశుద్ధి లేదని విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. మొత్తానికి అల్లూరు జిల్లాలో బాక్సైట్ తవ్వకాల వ్యవహారం రాజకీయ వర్గాల్లో మరోసారి వివాదాస్పదంగా మారుతోంది. కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు వైసీపీ ఆందోళనకు సిద్ధమవుతోంది. కూటమి ప్రభుత్వ పెద్దలెవరూ ఇప్పటి వరకు బాక్సైట్ తవ్వకాల మ్యాటర్పై స్పందించలేదు. మరి తవ్వకాలకు ముందే ఇంత అలజడి రేపుతున్న బాక్సైట్ వివాదం చివరికి ఏ మలుపు తిరగబోతోందో చూడాలి మరి.